తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. అటు చూడు. యాడ దొరికింది సంతరా ఇదే? లాస్ట్ టైం అలెక్కే చిట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేసాము. సో ఈసారి అయితే రమ్య మోక్ష పికిల్స్తో మీ ముందుకైతే రాబోతున్నాము. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఒక 1 month 2 months లేట్ అవుతుంది నాకు తెలీదు. కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇస్తాను. అంటే ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి గోల్డ్ ఏం కొనిస్తారా దానికి? లంజా కొడక నీ ఏమంది ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మేమైతే ఈ 11 months బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నెట్టుకొచ్చాము. బాగా మంచిగా రన్ అయింది. అండ్ ఈ ఇష్యూస్ వల్ల అయితే ఈ 11 monthsలోనే క్లోజ్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం. వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సో బిజినెస్ అయితే అఫీషియల్గా క్లోజ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాము. ఎందుకు అడుగుతుంటానికా? ఈసారి అలెక్కే చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా సార్. మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. సో రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నా. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. కాకపోతే ఇది వరకు ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఇంకా మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ మీరు కంబ్యాక్ ఇవ్వండి, స్ట్రాంగ్గా ఇవ్వండి, మేము ఆర్డర్ చేస్తాం, సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం. నేను ఈ మధ్య బిజినెస్ మానేసి వ్యాపారం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడడానికి ఒక పర్సన్ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము. सुन घर आते आते 8 किलो चिकन लेकर आना. सुन एक 20 किलो मटन भी लेकर आना. ओके ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, అమ్మ కడుపులో బాడా. సో మా సిస్టర్ అయితే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను. సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పికిల్స్ మీద అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఆశీర్వదించండి మాయా. ఆ బిజినెస్ కి కూడా రమ్య మోక్ష అని పెడదామని ఆ రోజే అనుకున్నాను సార్. కాకపోతే మా అక్క నేమ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే నేను ఆ టైంలోనే ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను. కనిపించట్లేదే ఎక్కడ పికిల్స్ పచ్చళ్ళు అమ్ముతుంది అంటే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం బాగోదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా డాడీకి చెప్తే ఆ లెక్కి అక్క పేరు పెడదాము అనేసి అన్నారు. సరే అక్క ఏదైతే ఏంటి అందరూ కలిసి చేసుకునేదే కదా అని అక్క పేరు పెట్టడం జరిగింది. సాక్రిఫైస్ అంటే త్యాగం. సో ఈసారి అయితే రమ్య మోక్ష పికిల్స్తో మీ ముందుకైతే రాబోతున్నాము. మంచిది. నేను ఒకటే కోరుకుంటున్నానండి, మీ నుంచి నాకు ఇంతకు ముందు ఎలా అయితే సపోర్ట్ నన్ను చేశారో సేమ్ అదే విధిగా ఇలా కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే ఓకే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? జగన్ అన్న బెట్టింగ్ యాప్స్, ఈ రెడ్డి బెట్టింగ్ యాప్స్ గురించి షాక్ అయ్యాను.
యాంకర్ శ్యామల గారు కానీ పార్టీ కార్యకర్తలేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. పని పాటు లేకుండా చేసిందే లంగా పని. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఎదవటిట్నీళ్ళు వద్దే. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నాండి. కులపిచ్చున్నోళ్ళు ఉన్నారు కదా మన ఆంధ్రాలోని. బెట్టింగ్ యాప్ ఆడి ఎవరెవరి దగ్గర దొబ్బెట్టుకునే కన్నా మన రెడ్డి కులం వాళ్ళ దగ్గర దొబ్బెట్టుకుంటారా డబ్బులు అని చెప్పి. నిజంగా ఈ రెడ్డి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తుంది కాజల్ అగర్వాల్. ఏం పోయే కాలం అండి, ఎంత పెద్ద హీరోయిన్. బతుకు తెరువు కోసం సార్ నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్ మా అమ్మ కూడా అదే అంటది. అది సెలబ్రిటీలకి సిగ్గులేదు, వీళ్ళకి కూడా పోయే కాలం. మన గుర్రబిడ్డ అన్నా నేను మళ్ళొచ్చినా ఆడికేం పోయే కాలం, సెక్యూరిటీ గార్డులు ఎట్టుకొని మరీ తిరుగుతున్నారంట. గుర్రబిడ్డ గారే ఆ బ్రాండ్ అంబాసిడర్. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. జగన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టి చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.